హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. విటమిన్ B12 మనిషికి ఎంత అవసరం? ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది, అసలు లేకపోతే ఏమవుతుంది? దీనికి హోమియోపతిలో మనకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చేయాలి, చేయకూడదు, ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్, B12, విటమిన్ B12 ఈ డి ఫ్యామిలీ, బి ఫ్యామిలీ చాలా మిస్ అవుతా ఉన్నాం ఈ రోజుల్లో. అసలు నాకు తెలిసి ఇండియన్ ఫ్యామిలీస్లో ఉండకూడదేమో అనుకుంటా, ఎందుకంటే ఫారినర్స్ పర్టికులర్గా కేర్ తీసుకుంటారు. ఇక్కడనేమో మనకి అన్నీ మన లైఫ్ స్టైల్లోనే ఇదివరకు మనకి అమ్మమ్మలు నానమ్మలు అన్ని రెసిపీస్ పెట్టేసి ఉన్నారు, ఏది తక్కువ కాకుండా అన్నట్టు. బట్ స్టిల్ మనం లోపిస్తున్నాం. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి కామన్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటారు సార్? B12 మనం ఫుడ్ తింటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ B12 వెజ్ సోర్సెస్లో చాలా తక్కువ దొరుకుతుంది, నాన్ వెజ్ సోర్సెస్లో ఎక్కువ దొరుకుతుంది. ఏమవుతుందంటే B12 ఎందుకు తగ్గుతుంది? నేను అన్ని B12 ఫుడ్, రిచ్ ఫుడ్ బాగానే తీసుకుంటున్నా, లేకపోతే B12 సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నా, అయినప్పటికీ నాకు B12 ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, మన కార్ టైర్ ఉంది, అరే కొంచెం గాలి తక్కువ ఉంది కదా అని మనం పోతూ ఉంటాం. సరే అని ఎక్కడన్నా షాప్ కనబడింది, మనం టైర్ రీఫిల్ చేస్తాం. మళ్ళీ ఒక హాఫ్ డే అయిపోయినాక మళ్ళీ తగ్గిపోయింది, అరే ఎందుకు తగ్గిపోయిందిరా బాబు అని మళ్ళీ ఫిల్ చేస్తాం, మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు అయి ఉంటుంది? దాంట్లో పంక్చర్ ఉంటుంది. పంక్చర్ అయిన టైర్కి మీరు ఎన్నిసార్లు గాలి కొట్టినా కానీ ఆటోమేటిక్గా గాలి పోతూ ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు గట్లో B12 అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? మన కడుపులో ఏముంటుంది అని అంటే, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులో కింద, అన్నిటికంటే కింది భాగంలో ఇలియం అని ఉంటుంది. దాంట్లో మనం తిన్న B12 అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇలియంలో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, ఇప్పుడు టైర్కి పంక్చర్ ఉన్నట్టు దాంట్లో ఇక్కడ ఇన్ఫెక్షన్ కానీ పంక్చర్ ఉంటే ఆటోమేటిక్గా మనం B12 రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ ఏమైతుంది? అబ్జార్ప్షన్ అనేది కాదు, సో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఈ పంక్చర్ ఎందుకు అవుతుంది అసలు? పంక్చర్ ఎందుకు అవుతుంది? ఇలియము. సో గట్, స్మాల్ ఇంటెస్టైన్ చెప్పిన కదా, డియోడినం, జిజియం, ఇలియం. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, మా హోమియోపతి సిద్ధాంతం ప్రకారము ఏ వ్యాధి రావడన్నా 3 కారణాలు. ఫండమెంటల్ కాజ్ ఏమంటారు అంటే, మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్ అంటాం మేము. సో ఎప్పుడైనా స్ట్రెస్కి లోన్ అయితే, ఎలాంటి టెన్షన్స్ తీసుకున్నా, బాధ, దుఃఖము, అతిగా సంతోషము, లేకపోతే ఏదైనా షాక్కి గురవ్వడము, కంటిన్యూస్గా సీరియస్గా స్ట్రెస్, సీరియస్ ప్రెషర్, ఇట్లాంటి వాటికి లోన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ వర్రీ, బాధ, దుఃఖం, జెలస్, ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కంటిన్యూస్గా లాంగ్ రన్లో బాధ, ఏదో ఒక దీర్ఘకాలిక బాధతో బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే గట్ డిస్టర్బ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దానికి ఉన్న పూత ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మధ్యకాలంలో ఏది తీసుకున్నా ఇటు గట్కి అటు స్ట్రెస్కి రిలేట్ అయిపోతుంది సార్. అవును మేడం, ఇప్పుడు సింపుల్, గట్టికి స్ట్రెస్కి 100% మెయిన్గా మైండ్ తోటే వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ప్రతిదీ వ్యాధులు వస్తున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఒక 30 years బ్యాక్, లేకపోతే ఒక 40 years బ్యాక్, ఈ జనరేషన్ కాదు, మన పేరెంట్స్ జనరేషన్లో డయాబెటీస్ అంత ఈజీగా వచ్చేదా? థైరాయిడ్ అంత ఈజీగా వచ్చేదా? అసలు థైరాయిడ్ అయితే తెలిసేదే కాదు, అసలు ఆ వ్యాధే తెలియదు. ఎందుకు తెలియదు అంటే, దీస్ ఆర్ ఆల్ ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే మెటబాలిక్ డిజార్డర్స్. అప్పుడు ఏంటంటే, ఒక పాతకాలంలో మనము చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సైకిల్ దొక్కేది, లేకపోతే బావిలోకి వెళ్ళి నీరు చేరేది, లేకపోతే పిండి రుబ్బేది, లేకపోతే బట్టలు ఉతికేది, నడిచేది ఎక్కువేది, ఎక్కడన్నా ట్రావెల్ చేసినా కానీ బ్యాగ్స్ మోసేది. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమయ్యేది, మనకు ఆటోమేటిక్గా తెలియకుండా ఎక్సర్సైజ్ అయ్యేది. తర్వాత మనకేమవుతుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక సైకిళ్ళు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి, గిర్నీలు వచ్చినాయి, లేకపోతే గ్రైండర్లు వచ్చినాయి, మిక్సర్లు వచ్చినాయి. ఇవన్నిటి వల్ల ఏమైపోయింది, మెటబాలిజం అనేది, మన లైఫ్ స్టైల్ మారిపోయి మనం ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైంది, దానివల్ల మనకి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏమైతుంది తెలుసా మేడం, ఇప్పుడు AI అనేది వస్తుంది. ప్రతి కాయిన్కి గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, ఏ వల్ల కూడా మంచిగా ఉంది. అప్పుడు ఏం చేస్తాము, మనం బుర్ర ఉపయోగించడం తగ్గుతాం. ఇప్పటికే తగ్గిపోతుంది, ఫోన్ నంబర్లు గుర్తుంటలేదు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నారా, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. చిన్నపిల్లల ఆటిజం అని, ADHD అని, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళలో కూడా షిజోఫ్రీనియా, పార్కిన్సన్స్, డిప్రెషన్, సైకియాట్రిక్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ AI వల్ల బుర్ర ఉపయోగించడం తగ్గిస్తాం, అప్పుడేమో బాడీ ఉపయోగించడం తగ్గడం వల్ల మెటబాలిక్ డిసీజ్ వచ్చినాయి.
ఇప్పుడు బుర్ర ఉపయోగించడం తగ్గించడం వల్ల ఏమైపోయింది ఆటోమేటిక్గా మైండ్ బ్రెయిన్ డిసీజెస్ వస్తాయి. సో ఈ మధ్యలో మైండ్కి ఈ గట్కి ఎందుకు అని అంటే స్ట్రెస్ ఎక్కువ లోన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు చిన్నదానికి పెద్దదానికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. టైం విషయంలో స్ట్రెస్, ఫ్యామిలీ విషయంలో స్ట్రెస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లల్ని పెంచాలన్న స్ట్రెస్, ఇల్లు గడవాలన్న స్ట్రెస్, ఈఎంఐలని స్ట్రెస్, ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ లోన్ అయిపోయేసరికి ముందులాగా ఫ్రీ టైం లేదు. 9 o'clock నుంచి 4 o'clock జాబ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రీగా ఉండడము, టైంతో స్పెండ్ చేయడం ఇలాంటి తగ్గిపోయేసరికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ గట్ డ్యామేజ్ అయిపోతుంది. సో గట్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మన B12కి అప్పుడు ఏమవుతుంది, అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అప్పుడు B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మీకు B12కి సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? B12 బాడీకి, మనిషి బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది సార్? మేడం B12 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి సెల్, ప్రతి కణము, ప్రతి ఒక్క నర్వ్ సెల్కి B12 ఇంపార్టెంట్. DNA అని విన్నారా? ఆ DNA సింథసిస్ కూడా B12 అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే మన మనిషి ప్రతి కణంలో B12 ఇంపార్టెంట్. అంటే మన తరతరాలకు ఉపయోగపడేది. అంతే. మనం స్ట్రెంత్ ఉండాలన్నా, మనం యాక్టివ్ ఉండాలన్నా కానీ మనకు ఫస్ట్ B12 తగ్గిపోతే ఏంటి అని అంటే మెమరీ లాస్ కూడా వస్తుంది. మెమరీ వీక్ అయిపోతుంది. మతిమరుపు, కోపము, చికాకు, యాంగ్జైటీ, కాళ్ళలో తిమ్మిర్లు, చేతిల్లో తిమ్మిర్లు, పిక్కల్లో నొప్పి, ఈ కాళ్ళల్లో సూదులు పెట్టి కూర్చున్నట్టు అనిపిస్తుంది అని అంటారు చూసారా? సో అలాంటివి ఎక్కువ అనిపిస్తాయి. ఇంకొకటి, కొంతమంది రాత్రిపూట నాకు పిక్కలు పట్టేసినాయి అని అంటారు. ఇక్కడ కాఫ్ మజిల్స్ లో పిక్కలు పట్టేసినాయి అని అంటే B12 డెఫిషియన్సీ వల్ల అయితే ఇట్లా చెయ్యి పెట్టి, కొంతమంది డాక్టర్లు క్లినిక్ వెళ్ళినాక ఇట్లా చెయ్యి పెట్టండి చెక్ చేస్తామని అంటే ఇట్లా ఉంటుంది. అది కూడా ఇట్ ఇస్ సైన్ ఆఫ్ B12 డెఫిషియన్సీ. హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత హెయిర్ బ్రిటిల్ అయిపోతుంది. ఇంకొకటి మతిమరుపు, ఇరిటేషన్, కోపం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ B12 డెఫిషియన్సీ. B12 చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి తిమ్మిర్లు కానీ, కాళ్ళలో నొప్పి, పాదాల నొప్పి, చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు రావడము, మతిమరుపు ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము, కోపము, చికాకు, ఇవన్నీ లక్షణాలు వస్తున్నాయి అని అంటే కంపల్సరీ మీలో B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇంకొకటి, B12 తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కడుపులో మంట, బ్లోటింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఎక్కువ కూడా ఉన్న సందర్భాలు ఏమైనా చూసిండ్రా సార్? B12 చాలా ఎక్కువ ఉందండి మీకు. B12 చాలా ఎక్కువ ఉంది అని అంటే చాలా మందికి B12 ఎక్కువ ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు టాబ్లెట్స్ ఎక్కువ వేసేసుకుంటారు. ఓకే. సో అలాంటి సప్లిమెంట్స్, అలాంటి సందర్భాలలో ఏమవుతుంది అని అంటే B12 ఎక్కువ చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఈ B12 ఈవెన్ మనకు ఐరన్ మెటబాలిజం, ఈవెన్ మనకు ఇప్పుడు మెగాలోబ్లాస్టిక్ అనిమియా అంటారు మేడం, రక్తహీనత అంటారు కదా, అనిమియా, రక్తం తక్కువ ఉండడం. సో B12 తక్కువ ఉంటే కూడా అనిమియా ఉంటుంది. అర్థమైందా? B12 తక్కువ ఉంటే కూడా రక్తహీనత, రక్తం తగ్గిపోతుంది. రక్తం తగ్గిపోతే ఏమవుతుంది, మెట్లెక్కాలన్నా ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు మేడం, ఒక 45 minutes 50 minutes క్లాస్ ఉంటుంది. క్లాస్ చెప్పాలంటే ఆయాసం వస్తుంది. లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, లేకపోతే ఒక కానిస్టేబుల్ ఉన్నారు, కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళకి అది తగ్గిపోయింది అనుకో ఆయాసం వస్తుంది. లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, కంటిన్యూస్గా నిలబడి పనిచేసే వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ, ఇప్పుడు కెమెరామెన్స్ ఉంటారు, కంపల్సరీ షూట్ చేస్తూనే ఉంటారు, పెళ్లిళ్ళలో మనం గంటలు చూస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఆయాసము, దగ్గు, దమ్ము ఇవన్నీ అనిపిస్తున్నాయి అని అంటే B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. సో మనకి ఎక్కువ ఆయాసము ఇవన్నీ వస్తున్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ద సైన్. ఇప్పుడు ఐరన్ ఒకటే కాదు, B12 కూడా తగ్గి ఉండొచ్చు. సో మరి దీనికి ఏంటి సార్ పరిష్కార మార్గం ఇటు హోమియోపతిలో? మేడం నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనము ఏమైపోయింది, గాలి అయిపోయింది కదా టైర్లో అని చెప్పేసి గాలి కొడితే సరిపోదు. అంటే B12 తగ్గింది కదా అని చెప్పేసి మనము B12 వేసుకుంటే ఏమవుతుంది, గాలి కొడుతున్నట్టు మనం, కానీ పంక్చర్ క్లియర్ చేయాలి. అర్థమైందా మేడం? సో ఇక్కడ రూట్ కాజ్కి వెళ్ళిపోవాలి 100%. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము ఎందుకు తగ్గింది, ఇప్పుడు ఇలియంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అర్థమైందా మేడం? అంటే ఇలియంలో ఇన్ఫెక్షన్ ఉంటే, అక్కడ డ్యామేజ్ ఉంటే, అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే, అబ్జార్ప్షన్, ఒంటికి పట్టకపోవడం మనం తగ్గిపోతే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ దాని రూట్ కాజ్ని రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం పంక్చర్ వేసినట్టు ఇలియంలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కానీ కరెక్ట్ అయిపోతుంది. సో సప్లిమెంట్స్ వేసుకోకపోయినా అట్లీస్ట్ మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. రూట్ కాజ్ని కరెక్ట్ చేసుకొని ఫస్ట్ రూట్ కాజ్ని కరెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి, పంక్చర్ తీపించినాక మళ్ళీ గాలి అయితే కొట్టాలి కదా మేడం. సో అప్పుడు రూట్ కాజ్ కరెక్ట్ చేసినాక B12 రిచ్ ఫుడ్స్ తినాలి.
సో ఇప్పుడు మనకి విపరీతంగా డ్యామేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని రోజులు సప్లిమెంట్స్ తీసుకొని లాంగ్ టర్మ్లో మన ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు టెంపరీగా కొన్ని రోజులు సప్లిమెంట్స్ ఒక 1 month 2 months మేనేజ్ చేసేసి తర్వాత లాంగ్ టర్మ్లో మన ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సప్లిమెంట్స్ తగ్గించుకుంటూ న్యాచురల్ ఫుడ్ ద్వారా B12 ఎక్కువ పొందే అవకాశాలు ఉంటాయి. అలా చేసుకుంటే రూట్ కాజ్ని అడ్రస్ చేసినాం, దాని తర్వాత B12 నార్మల్గా ఉంటుంది. ఇది సార్ నాకు స్పిరిచువల్ హోమియోపతిలో నచ్చేది. అంటే జెన్యూన్గా ఏం లేదు, మా హోమియోపతి మందులు వేసేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు మీరు. అవును, కానీ ఎప్పుడు అట్లా చెప్పరు. ఫస్ట్ రూట్ కాజ్ ఏంది ఎత్తుక్కోండి, దానికి సొల్యూషన్ ఎత్తుకోండి, ఆ తర్వాత మీరు న్యాచురల్గా B12ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సప్లిమెంట్లు అప్పుడే వాడొద్దు. అప్పుడు కూడా ప్రమోట్ కాకపోతే విల్ గో హెడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ అని అంటారు. ఇప్పుడు అంత ఓపిక ఎవడుకుంది, ముందుగానే సార్ నాకు తక్కువైపోయిందంట గోళీలు వేయండి మందులు వేయండి అని మేమే యాజ్ అన్ పేషెంట్స్ గా మేమే వచ్చాడు. స్పిరిచువల్ హోమియోపతికి సంబంధించి నాకు ఎప్పుడు అదే నచ్చుతుంది. రూట్ కాజ్ ఎత్తుకోండి, దాని తర్వాత న్యాచురల్ గా మనం ఎట్లా డెవలప్ కావాలి, ఏ డిసీజ్ కి ఏ సమాధానం ఉందో చూసుకుందాం, ఆ తర్వాత వర్కౌట్ కాకపోతే మనం హోమియోపతి మందులకు వెళ్దాము. సూపర్. సో మనకి న్యాచురల్ గా B12 ప్రొడ్యూస్ కావాలంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలా? ఇప్పుడు ఇక్కడ 2 sources మేడం. బేసిక్గా ఇక్కడ ఒకటి మనకి నాన్ వెజ్లో అవకాశాలు ఎక్కువ, వెజ్లో అవకాశాలు తక్కువ. అట్లా అని చెప్పేసి నేను వెజ్ తినే వాళ్ళని నాన్ వెజ్ తినమని చెప్పట్లేదు. నాన్ వెజ్లో మీరు ఫిష్లో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ వీటిలలో B12 ఎక్కువ దొరుకుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే దాన్ని ఎక్కువ మనం రోస్టెడ్ ఫుడ్స్, ఇప్పుడు చికెన్ 65, షవర్మా, ఇప్పుడు రోస్టెడ్ ఫ్రైడ్ ఉంటాయి కదా, అవి తింటే ఏం లాభం లేదు. నేను చికెన్ తింటున్నా మటన్ తింటున్నా అని చెప్పేసి రోజు ఫ్రైడ్ ఫుడ్, రోజు రోస్టెడ్ ఫుడ్స్, రోజు ప్రాసెస్ ఫుడ్స్. ఇప్పుడు మనం KFCకి వెళ్ళేసి నేను దాని పేరు ఏంది చికెన్ తినేసి నాకు B12 పెరుగుతుంది అని అంటే రాదు. ఎందుకంటే అది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో ఇంకా ఆల్రెడీ మొత్తం అన్ని చేసినాక అందులో ఏముంటుంది. నేనేమంటున్నా ప్రకృతి సహజంగా నాన్ వెజిటేరియన్ మంచిగా జనరల్గా ఇంట్లో అమ్మనో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కుక్ చేసింది ప్రాపర్గా స్టీమ్డ్ కుక్డ్ అది తీసుకుంటే B12 అనేది పెరుగుతుంది. సో నాన్ వెజ్లో చికెన్ తిన్నా మటన్ తిన్నా ఫిష్ తిన్నా ఇంకొకటి ప్రాన్స్ తిన్నా కానీ మనకి B12 అనేది పుష్కలంగా లభిస్తుంది. అదే వెజ్లో అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కర్డ్ తినాలి. కర్డ్లో వీగన్ వాళ్ళు అసలు కర్డ్ కూడా తినరు మరి. ఇంకా మేడం పన్నీర్ తినొచ్చు. సో పన్నీర్ కూడా తినను, సోయా తినొచ్చు, పన్నీర్ తినొచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే మీకు ఇప్పుడు బ్రౌన్ రైస్ ఉంటుంది కదండి, బ్రౌన్ రైస్లో కూడా ఆ పైన బ్రౌన్ లేయర్ ఉంటుంది, రైస్ బ్రాన్ అని అంటారు కదా, దాంట్లో కూడా కొంచెం B12 లభిస్తుంది. తర్వాత పన్నీర్ ఫుడ్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నిట్లలో సోయా, ఇవన్నీ సోయా చంక్స్, వీటిలో కూడా మళ్ళీ బబ్బెర్లు అని అంటారు కదా మేడం, అవి కూడా సోయానే. అందులో కూడా బబ్బెర్లు ఎట్లా తీసుకోవాలి అని అంటే దాని నుంచి మనకు 100% రావాలి అంటే 1 day బిఫోర్ అది సోక్ చేయండి. అంటే ముందు రోజు సోక్ చేసేసి మనం నెక్స్ట్ డే దాన్ని మనం మామూలుగా ఇప్పుడు శనగలు పెసర్లు అవన్నీ మనం తాలింపు వేసుకొని తింటాం కదా మేడం, అట్లనే ఈ బబ్బెర్లు కూడా అంటే సోయాని నానబెట్టుకొని నెక్స్ట్ డే తింటే దానివల్ల B12 ఇంకా పుష్కలంగా లభిస్తుంది. ఇట్లా చేసినట్టయితే B12 పెరుగుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.